నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను అర్చన. మరి గోదావరిలో చూస్తే నీరు ఉప్పొంగుతోంది, వరద నీరు. కానీ తెలంగాణలో రైతు మాత్రం నీటి కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. మరొకసారి కాళేశ్వరం రణరంగంగా మారింది. కన్నెపల్లి పంప్ హౌస్ను వెంటనే ప్రారంభించాలని బీఆర్ఎస్ బీజేపీ డిమాండ్ చేస్తున్నాయి. కానీ భద్రతా కారణాల దృష్ట్యా ఇది ఇప్పట్లో ప్రజెంట్ సాధ్యం కాదని కాంగ్రెస్ చెప్తోంది. మరి అసలు నిజమేంటి? ఎత్తిపోసే అవకాశం ఉన్నా సరే రాజకీయ కారణాల దృష్ట్యా ఆగిపోతున్నారా, లేక భద్రతను పక్కన పెట్టి మరి డిమాండ్ ఎక్కువ అనవసరమైన డిమాండ్ చేస్తున్నారా? అసలు నిజమేంటి ఇవాళ డిబేట్లో చూద్దాం. మరి మనతో పాటు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు బొల్లం మల్లయ్య యాదవ్ గారు, మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్, ఎండల లక్ష్మీనారాయణ గారు, మాజీ ఎమ్మెల్యే బీజేపీ, కృష్ణతేజ్ గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి అందరికీ. ముందుగా బొల్లం మల్లయ్య యాదవ్ గారు నమస్తే అండి. మల్లయ్య యాదవ్ గారు, అంటే ఒకవైపు మరి ఎన్డీఏసీ సూచనలను పట్టించుకోకుండా కేవలం రాజకీయం కోసమే, రైతన్నల్లో మరింత మైలేజ్ కోసమే, అంటే భద్రతా కారణాలను పక్కన పెట్టి వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్ను ప్రారంభించాలని మీరు డిమాండ్ చేస్తున్నారా? అంటే ఏదైనా జరిగితే అప్పుడు ఏంటి అన్న ప్రశ్నకి మీరైతే ఏం సమాధానం చెప్తారు? ఎన్డీఏసీ రిపోర్టు గతంలో వాళ్ళు ప్రకటించిన దాని ప్రకారం ఇట్ కెన్ బి రిపేరబుల్, మనం దాన్ని వినియోగంలోకి తీసుకోవచ్చు. కొద్ది కుంగిన మాట వాస్తవమే. ఆ డ్యామేజ్ని కంప్లీట్గా రిపేర్ చేసుకొని మనం వినియోగించుకోవచ్చు అని చెప్పేసి ఎన్డీఏసీ రిపోర్ట్ ఉంది. ఈరోజు దాన్ని ఇచ్చే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. మేమేమంటున్నాము, ఇక్కడ కూడా ఉన్నతాధికారులు ఉన్నారు, నిపుణులు ఉన్నారు. వాళ్ళని తీసుకపోయి ఒకసారి చెక్ చేయించి దీన్ని వినియోగంలోకి వస్తుందా రాదా అనేది జాయింట్ కమిటీ వేసి కూడా చెక్ చేసి నిర్ణయించుకోవచ్చు. మీరే అంటున్నారు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిరు అని అంటున్నారు. అది అన్ని కోట్లు ఖర్చు పెట్టిన దాన్ని నిరుపయోగంగా ఉంచుకోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు మనకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా తెలంగాణకు లేవు కదా, రైతాంగానికి నీళ్లు ఇవ్వడానికి, దాహార్తిని తీర్చడానికి. కాబట్టి ఉన్నదాన్ని వినియోగంలోకి తీసుకురావడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఉన్న తర్వాత కూడా అక్కస్తోని ఎందుకు మీరు వాయిదా వేసి దాన్ని కాదు ఖచ్చితంగా మేము ఇయ్యము అని చెప్పేసి ఇంజనీర్లు చెప్తే కూడా ఇంజనీర్లను కూడా మేము జైల్లో పెట్టకపోవటం, జైలుకు పంపించకపోవటం తప్పైందేమో అని చెప్పేసి అక్కసేలుతున్నారు. వాళ్ళకేం రాజకీయంతో అవసరం లేదు కదా. ఈ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోనో, వాళ్ళు ఉద్యోగం చేసిన ఉద్యోగ ధర్మం ప్రకారమో, లేకపోతే ఈ తెలంగాణ మీద ఉన్న మమకారమో, వాళ్ళ వృత్తి ప్రకారమో ఈరోజు ఉన్న విషయాన్ని చెప్తున్నారు. మీరు కావాలంటే వాళ్ళనే మామూలుగా ఒకసారి చెక్ చేపియండి, మీకు సంబంధించిన అధికారులతో చెక్ చేపియండి. అల్టిమేట్గా రాజకీయాల కోసము మీరు మమ్మల్ని బదనాం చేయడానికో, లేకపోతే కేసీఆర్ గారి మీద బురద చల్లడానికో, రైతుల్ని ఇరకాటంలో పెట్టడానికో, ఇబ్బంది పెట్టడానికో ప్రయత్నం చేస్తే జరిగే ప్రయోజనం ఏంటి? ముందు సహజంగా వచ్చే ప్రకృతి వైపరీత్యాల వల్ల ఈరోజు ఎన్నో వచ్చింది. మాన్సూన్ రైన్స్ లేవు, చెరువులు నిండే అవకాశం లేదు, పంటలు పండటానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవు. ఇప్పుడు వృధాగా పోతున్న నీళ్లు అడపదడప పడుతున్నా, పైనుంచి గోదావరి నుంచి, పైనుంచి మహారాష్ట్ర నుంచి వస్తున్న నీళ్ళని మనం ఎప్పటికప్పుడు స్టోర్ చేసుకొని వాటి వల్ల హైదరాబాద్ నగరవాసులకి దారిని తీర్చడానికి కానీ, తాగునీటి సౌకర్యం కోసం కానివ్వండి, రైతులకి నీళ్లు ఇవ్వటానికి కోసం కానివ్వండి, పంటల కోసం ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. కాకపోతే ఉధృతిని తగ్గించి మీరు ఒకవేళ అటువంటిది ఏదైనా ఇబ్బంది జరుగుతుంది అని అనుకుంటే దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఉన్నాయి, ఉధృతిని తగ్గించి చేసుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పేసి నిపుణులు చెప్పిన తర్వాత కూడా దాన్ని కూడా కాదు అని చెప్పి వక్రీకరించే ప్రయత్నం అంత వ్యక్తిగతంగా తీసుకునే అవసరం రేవంత్ రెడ్డి గారికి ఏముంది? రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచిస్తే గతంలో కట్టిన ప్రాజెక్టు ఒకవేళ రిపేర్ జరిగితే సహజంగా అవో ఇవో జరుగుతాయి. మొన్న ఎస్ఎల్బీసీలో పని మొదలు పెట్టంగానే కార్మికులు చచ్చిపోతే ఆ కార్మికుల శవాన్ని కూడా బయటకు తీసుకురాలేకపోయారు. కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఉంటే ఉండొచ్చు. ఆ సాంకేతిక ఇబ్బందుల వల్ల జరిగిన నష్టాన్ని మామూలుగా మీరేదో వృద్ధి ప్రజల మీద ఇబ్బంది పెట్టే రకమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల జరిగే ప్రయోజనం ఏం లేదు. ఈరోజు ఇక్కడ రాజకీయం కాదు కావాల్సింది, మేము కట్టిన ప్రాజెక్టు కాబట్టి ఇదేదో మా సొంతం కోసం అని కాదు, తెలంగాణ ప్రజలకి, రైతాంగానికి, జాతికి అంకితం చేసిన ఆ కాళేశ్వరం ప్రాజెక్టుని నడిపించుకోవడం వలన ఎటువంటి భవిష్యత్తు ఇబ్బందులు ఉండవు, ప్రయోజనం ఉంటుంది అని చెప్పేసి చెప్పటమే మా ఉద్దేశం. దాంట్లో వచ్చే మాకు ప్రత్యేకంగా వచ్చేది ఏం లేదు. ఎన్ని రోజులు నిన్న కాక మొన్న నీటిపారుదల శాఖ మంత్రి జూలై నాటికి రిపేర్లు అయిపోతాయని చెప్పేసి ప్రకటన చేసి వచ్చే జూలై నాటికి వినియోగంలో చెప్పారు. వచ్చే జూలై నాటికి వినియోగంలోకి వస్తుంది అనే ఆలోచన మీకు, ఆ రకమైన ఆధారాలు మీకుంటే, ఆ సమాచారం మీకుంటే మరి 2.5 సంవత్సరాలుగా ఇదే పట్టుకొని కూలేశ్వరం అని చెప్పేసి మీరు ప్రచారం చేస్తున్నారు కదా. ఎందుకు జూలై అని చెప్పేసి 1 year గడువు, ఈ జూలై నుంచి వచ్చే జూలై అని చెప్పి పెడుతున్నప్పుడు ఈ 2.5 సంవత్సరాల నుంచి గడిచిన కాలంలో ఎందుకు దాని మీద దృష్టి సారించలేకపోయారు? ఎందుకు వినియోగంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయలేకపోయారు?
కావాలని ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న ప్రక్రియ కదా. అందుకోసమే మేము ఏమంటున్నాం, రాజకీయాలు శాశ్వతమేం కాదు. మీరు అధికారంలో ఉంటారా, మేము అధికారంలో ఉంటామా, ఇది ఎంతకాలం అనే దాని కోసం కాకుండా అయ్యాల నెవరు కట్టినా ఇంకొకళ్ళు కట్టినా ఆ డ్యాముల్ని ఏ రకంగానైతే మనం వినియోగించుకుంటున్నామో అప్పుడు సాంకేతికంగా మనోళ్ళు లేక అది వేరే రాష్ట్రానికో కిందోళ్లకో ఉపయోగపడే విధంగా ఉంది. కాబట్టి తెలంగాణ ప్రజల ప్రయోజనం కోసం మనం స్వరాష్ట్రంగా ఏర్పాటు అయితేనే వివక్ష లేకుండా ఉంటది, మన వనరులు మనం వినియోగించుకోవచ్చు అని చెప్పేసి స్వరాష్ట్రంగా సాధించుకున్నాం. కాబట్టి ఈ స్వరాష్ట్రంలో అటువంటి ఇబ్బందులు లేకుండా ఉండటానికి కావాల్సిన ఏర్పాట్లు చేయడానికి ఇక్కడ రాజకీయాన్ని పక్కకు పెట్టి రైతులను దృష్టిలో పెట్టుకొని నీళ్లు ఇవ్వని చెప్పేసి ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తారు. ఓకే, రైట్ అండి. మరి ఈ దేశకు సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఎండల లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, బీజేపీ మాజీ ఎమ్మెల్యే. నమస్తే అండి లక్ష్మీనారాయణ గారు. నమస్తే అండి. మరి కేంద్రంలో అధికారంలో ఉన్న మీరు ఈ సమస్య పరిష్కారానికి అంటే ఈ వివాదానికి సంబంధించి సాంకేతిక పరిష్కారం ఏదైనా చూపించే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే మీరు డిమాండ్ చేస్తున్నారు వెంటనే పంప్ హౌస్ ఓపెన్ చేయాలని. ఒకటి మేము చాలా స్పష్టంగా అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించినటువంటి బృందం నివేదిక ఇచ్చింది 2023 నవంబర్ 1 గత ప్రభుత్వ కాలం. అవునండి. ఏదైతే ఆ రిపోర్టు ఆ నివేదిక ప్రకారం ఈ డ్యామేజెస్ ను కంట్రోల్ చేయడానికి అవసరమైనటువంటి జియోగ్రాఫికల్ సర్వే కానీ అదే రకంగా జియో టెక్నికల్ సర్వే కానీ వీటిని నిర్వహించి వాటిని మరమ్మతు అనేటువంటిది. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఎన్నికలు డిసెంబర్లో జరిగినాయి. నవంబర్ 1న డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఇచ్చింది. ఆ తర్వాత 24లో ప్రభుత్వం మారిన తర్వాత మే 1న మరొక నివేదిక ఇచ్చింది. దీన్ని ఇదే విషయం ఈ రికమెండేషన్స్ తోనే మేడిగడ్డది కావచ్చు, సుందిల్ల అన్నారంకు సంబంధించి కావచ్చు, అవసరమైనటువంటి రిపేర్లు, అవసరమైనటువంటి సాంకేతిక పరమైనటువంటి టెస్ట్ల తర్వాత వాటిని చేపట్టాలనేటువంటిది ఇచ్చారు. ఆ తర్వాత మరో నివేదిక ఈ మధ్యనే ఇచ్చారు. ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ దాని మీద ప్రతిస్పందించలేదు. దానికి అవసరమైనటువంటి పరీక్షలు నిర్వహించి టెస్టులు చేసి దాన్ని మరమ్మతులు చేపట్టడానికి సుముఖత చూపించలేదు. ఇవాళ దాని పర్యవసనాన్ని మనం అనుభవించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ వాటరు గోదావరిలో పైనుంచి నీరు వస్తలేదు. ఇక రాష్ట్రంలో వర్షాల ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేవు, కృష్ణానదిలో వస్తలేవు. మనకు ఏదైతే తాగే నీటికి కానీ కొంత వాటరు ఆ లభ్యత ఉన్నటువంటి మనకి ఈ ప్రాజెక్టుకు ప్రాణహిత ద్వారా కానీ వెన్గంగా ద్వారా కానీ మిగతా వీటి ద్వారా కానీ వచ్చేటువంటి నీటి లభ్యత ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ కూడా అంటే 1,00,000 క్యూసెక్ల నీరు కిందికి పోతున్నటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం రిపేర్లు చేపట్టకపోవడం కారణంగా ఈ రకమైనటువంటి దుస్థితి ఎదుర్కొన్నాం. సరే, మేడిగడ్డ నుంచి నీటిని వాళ్ళ ఫ్లో ఏదైతే ఉన్నదో ఫ్లో ద్వారా ఆ గేట్లు ఎత్తివేసి ఉంచినా కూడా నీటిని లిఫ్ట్ చేయొచ్చు. చేసినాక ఆ నీటిని ఏదైతే మరి అన్నారం సుందిల్ల బ్యారేజెస్ లో ఆ నీటిని మళ్ళీ పంపు చేయాల్సినటువంటి అవసరం ఏదైతే ఉందో అక్కడ ఈ గేట్లు ఎత్తివేత అసలు చిన్నపాటి మరమ్మతులతోనే వాటిని పునరుద్ధరించే అవకాశం ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వం వాటిని పునరుద్ధరించకపోవడం కారణంగా ఇవాళ మేడిగడ్డ డ్యామేజ్ పెద్ద డ్యామేజ్ అనుకోండి, సుందిల్ల అన్నారం అయితే మైనర్ రిపేర్స్ తో అయిపోయేది. కనీసం వాటిని వాళ్ళ చేసుంటే నీటిని మేడిగడ్డ ఫ్లో నుంచి నీటిని లిఫ్ట్ చేసి మరి సుందిల్ల అన్నారంకు ఇచ్చేస్తే వాటి ద్వారా పంపు చేసుకొని మనము దాదాపు 200 టీఎంసీల నీటిని మనం పంపు చేసుకునే అవకాశం, మిగతా ఏవైతే ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మాణం చేసినటువంటి రిజర్వాయర్లలో నింపుకునేటువంటి అవకాశం, ఈ రైతులకు కొంత ఉపశమనం కల్పించేటువంటి అవకాశం
కాస్ట్లీ ఎఫ్ఐఆర్ అయినా స్కేర్సిటీని ఓవర్కమ్ అయ్యేటువంటి అవకాశం మనకు దక్కేది. అయితే మీరు లక్ష్మీనారాయణ గారు మీరు చెప్తున్నారు ఇవన్నీ అంటే కొన్ని మైనర్ ఇలా వాటిని చేసేయొచ్చు అని ఆ దిద్దుబాటు చర్యలు, మరి వాటి కోసం మీ ప్రభుత్వం అంటే మీ బీజేపీ పార్టీ కానీ దానికి సంబంధించి ఎలాంటి డిమాండ్స్ చేయలేదండి గట్టిగా? ఇప్పుడు ఒకటి డ్యాములు కానీ ప్రాజెక్టులు కానీ బ్యారేజ్ ఓనరు రాష్ట్ర ప్రభుత్వం. 21 NDSA యాక్ట్ ప్రకారం వాటి నిర్వహణ బాధ్యత కానీ వాటికి సంబంధించి సలహాలు సూచనలు మాత్రమే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇవ్వడానికి ఉంది. వాటిని చేపట్టాల్సినటువంటి బాధ్యత ఓనర్ అయినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ 3 సార్లు నివేదిక ఇచ్చింది. ఎక్కడ ఈ ప్రభుత్వం వాటిని ఎందుకు సూర్లో పెట్టింది? ఇవాళ ఈ దుస్థితిని ఎందుకు రానిచ్చింది? తన కర్తవ్యాన్ని తను చేయకుండా మరి రాజకీయ కోణాలతోని ఆలోచించడం అనేటువంటిది దురదృష్టకరం. గత ప్రభుత్వం ప్రాజెక్టుల పేరు రీడిజైన్ పేరు మీద అవినీతికి పాల్పడ్డటువంటి విషయం మనకు తెలుసు. మరి ఈ ప్రభుత్వం అది ఉన్నటువంటి దాన్ని ఉపయోగించుకునేటువంటి విషయంలో రాజకీయ కోణంతో ఆలోచించి మరి దీన్ని కనీస మరమ్మతులు చేయకుండా ఇవాళ ఈ దుస్థితికి కారణమైనటువంటి పరిస్థితి. ఇవాళ నడిపిన ఒకవేళ రిస్క్ అనేటువంటిది ఏదైతే ఉన్నదో 2 బ్యారేజ్లకు సంబంధించినటువంటి రిస్క్ ఏదైతే బ్యారేజ్లకు సంబంధించినటువంటి రిస్క్ మాత్రమే ఉంటుంది. కిందికి బ్యారేజీలు ఒకవేళ తెగిపోయినా వరద ప్రమాదం అయితే ఉండదు. వరద అనేటువంటిది మనం పీక్ స్టేజ్ లో చూసినటువంటి ఫ్లోకు దాటి ఇదైతే ఉన్నది. కానీ ఏదైతే మైనర్ మరమ్మతులు చేపట్టకపోవడం అనేటువంటిది ఈ ప్రభుత్వం అసమర్థత కానీ రాజకీయపరమైనటువంటి కుట్ర కానీ రాజకీయపరమైనటువంటి దురాలోచన కానీ వీటిలో ఇమిడి ఉన్నది. అది రైతులకు పెను శాపంగా మారినటువంటి పరిస్థితి. రైట్ అండి. మరి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు కృష్ణతేజ గారు ఉన్నారు. కృష్ణతేజ గారు నమస్తే అండి. నమస్కారం అండి. అంటే మరి భద్రతా కారణాల వల్ల అంటే మనం కండిపల్లి పంప్ హౌస్ నడపలేమని మీరు చెప్తున్నారు. మరి ఈ ఖరీఫ్ సీజన్లకు రైతన్లకు నీరు ఎలా అండి? మరి దానికి సంబంధించి ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తున్నారు? దానికి ఏమైనా టైం లైన్ అంటూ చెప్తారా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటిదంటే మనకి 2021లో కాళేశ్వరం కట్టిన తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అని ఒక చట్టం వచ్చిందండి. దాని తర్వాత ప్రాజెక్టులన్నీ నిజంగా ఎన్డీఎస్ఏ టేక్ ఓవర్ చేస్తుంది. ఎన్డీఎస్ఏ మానిటర్ చేసి ఎన్డీఎస్ఏ సలహా సూచనల ప్రకారం ముందుకెళ్లాలి. ఇవాళ మనకి ఇక్కడ జరుగుతుంది ఏంటిదంటే నిజంగా ఇవాళ కాళేశ్వరం ఉపయోగంలోకి తీసుకురావాలంటే అక్కడ కన్నెపల్లి పంప్ హౌస్ ఆల్రెడీ దెబ్బతినిపోయింది 2022 వరదల్లో. ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ మీద ఎత్తాలంటే అక్కడ వాళ్ళు వాడిన పరిజ్ఞానం పైల్ సీక్వెల్ ఫౌండేషన్ అనే టెక్నాలజీ వాడినారు. అక్కడ జియాలజికల్ సర్వే జరపాలా, దానికి అనుకూలంగా ముందుకెళ్లాలా. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు నిన్నగాక మొన్న కూడా చెప్పడం జరిగింది. మీడియా పాత్రికేయులు పిలిచి ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ఈటల రాజేందర్ గారు నిజంగా ఇవాళ బీఆర్ఎస్ తరఫున మాట్లాడుతున్నారు కదా, మేడిగడ్డ పంప్ బ్యారేజ్ వాడండి, కనేపల్లి పంప్ ఉపయోగం తీసుకురమ్మని చెప్పి మీ ఎన్డీఎస్ఏ వాళ్ళు డెఫినెట్లీ నేషనల్ డ్యామ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అని ఒక చట్టం ఉంది. ఆ చట్టం కాళేశ్వరం పర్యవేక్షణ బాధ్యతలు తీసుకున్నారు. వాళ్ళతో కమిటీ ఏర్పాటు ఆల్రెడీ ఉంది మన తెలంగాణ సమాజంలో. దానికి అనుకూలంగా రిపోర్ట్లు ఇచ్చినారు. వాళ్ళతో మీరు డెఫినెట్లీ చెప్పండి ఆ కమిటీ చేత డెఫినెట్లీ మీరు ఒకవేళ మేడిగడ్డ బ్యారేజ్ నింపండి, దానికి అనుకూలంగా ముందుకెళ్ళినట్టు డెఫినెట్లీ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి బేసిజాలకు పోకుండా ఎన్డీఎస్ఏకి ఇచ్చేస్తుంది ఆ బ్యారేజ్ నింపమని అని చెప్పినారు. ఆ సలహా నిజంగా స్వీకరించాలా? అది మనం స్వీకరించాము. ఇంకో కమిటీ తరఫున మాట్లాడతారు, ఏదైతే నిజంగా కల్వకుంట్ల కమిటీ, ఆ కమిటీ గురించి మాట్లాడి వకాలత పుచ్చుకుంటారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే మేడం, ఇవాళ మీరు కాళేశ్వరం ప్రాజెక్టు ఉపయోగం లేదు, ఆయన కూడా ఎస్ఎల్బిసి ఫేజ్ 2 పనులన్నీ నిజంగా దానికి ఆయకట్టు అంతా నిండుతూ ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా నిజంగా పాలమూరు జిల్లాకి వెళ్తున్నారు. ఆ నిజంగా గేట్ 1 మళ్ళీ ఆ గేట్ 1 నిజంగా రిపేర్లు వచ్చినాయి, మళ్ళీ దాన్ని పునరుద్ధరిస్తున్నారు. దాన్ని ఇవాళ దాన్ని ట్రయల్ రన్ కోసం వెళ్తున్నారు. అట్లానే ములుగు జిల్లా దేవాదుల కింద వచ్చే ఆయకట్టు నిజంగా 11 లక్షల నుంచి 12 లక్షల ఆయకట్టు వస్తుంది. ఆ దేవాదుల ప్రాజెక్ట్ వాడుకుంటూ కింద ఉన్న రిజర్వాయర్లన్నీ నింపడం జరుగుతుంది. ఇది మనకున్న ప్రత్యామ్నాయ ఎఫర్ట్స్. అది ఇంకా దీనికి టైం లైన్ ఆల్రెడీ మన ఇరిగేషన్ శాఖ మంత్రి గారు చెప్పడం
చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఎన్నికక మన కూడా చెప్పడం జరిగింది. జియోలాజికల్ సర్వే చేసి అత్యంత ఈ ఖరీఫ్ తర్వాత వచ్చే రబీ రాక మొత్తం దీని మరమ్మతులు పూర్తి చేసి ఉపయోగం తీసుకొస్తాం. ఎందుకంటే 1,00,000 కోట్లు ఇక్కడ ఇమిడి ఉన్నాయి, దానికి అనుకూల అప్పులు కూడా కడుతున్నామని రైతుల భయాందోళన గురి చేయదు. ఎందుకంటే వాళ్ళకున్న మిడిమిడి జ్ఞానంతోనే ముఖ్యమంత్రి గారు ఎందుకు మాట్లాడారంటే ఏదైనా జరిగితే ఎవరితో బాధ్యత స్వీకరిస్తారు. అక్కడ ఖమ్మం జిల్లా కొట్టుకుపోతుందని ఎన్డీఎస్ రిపోర్ట్ ఉంది, 352 పేజీ 356 పేజీలో అట్లా అని దానికి అనుకూలంగా మాట్లాడుతున్నాం మేడం. ఇవాళ నిజంగా రైతులు ఇవాళ పేపర్ ప్రముఖ దినపత్రికలు వచ్చి ఎల్లీలో ప్రభావం అని. కృష్ణతేజ్ గారు ఒక విషయం అండి, ఇప్పుడు ఏవి ఎన్ని రాజకీయాలు ఎలా ఉన్నా ఫైనల్ గా రైతులకు ప్రజలకు కావాల్సింది ఏంటండి? నీళ్లు కావాలి. మరి అందరూ చెప్తున్నట్టుగా 1,00,000 కోట్ల ప్రజాధనం వృధా కదా. ఇప్పుడు కొన్ని మైనర్ మరమ్మతులు ఇప్పుడైనా సరే నిపుణులు ఏం చెప్తున్నారు, కొంత మొత్తంలో నీటిని విడుదల చేయొచ్చు, అవి డ్యామ్ భద్రతకు ఏం ప్రమాదం లేదంటున్నారు. అయినా సరే మీరు రాజకీయాల కోసం ఆగట్లేదా? ఇప్పుడు చూడండి అర్చన గారు, ఇప్పుడు మనం ఎక్కడ కూడా ఆగడం లేదు. మనకున్న పరిజ్ఞానం నిజంగా సరిపోకుండా మన కేంద్రం నుంచి నిపుణులను తీసుకొస్తున్నాము. అట్లానే ఎన్డీఎస్ తో కోఆర్డినేషన్ ముందుకెళ్తున్నాం. ఎందుకంటే చట్టం తీసుకొచ్చిన తర్వాత ఎన్డీఎస్ఏ ఊరుకోదండి. ప్రతి ప్రాజెక్ట్ ఎన్డీఎస్ఏ పర్మిషన్ తోనే మనం ముందుకెళ్లాలా. ఎన్డీఎస్ఏ కమిటీ సలహాలు సూచనలు ముందుకెళ్లాలి. అందుకే మీరు చూడండి అక్కడ జియోలాజికల్ ఎన్డీఎస్ఏ వద్దు అంది భద్రత కన్నా చూపిస్తుంది కాబట్టి ఆగిపోతున్నాం అంటున్నారా? ఇంకే రీజన్ లేదా? ఒకటి అర్చన గారు, మనం అర్థం చేసుకోవాలి. ఆ చట్టం తర్వాత ఇప్పుడు మన పరిధిలో ఏ ప్రాజెక్ట్ అయినా దేశవ్యాప్తంగా 2021 తర్వాత కట్టిన తర్వాతనే మెయింటెనెన్స్ కన్నా అంత ఎన్డీఎస్ పరిధిలోకి వెళ్తుందండి. ఎన్డీఎస్ సలహా సూచనలు ఎన్డీఎస్ చెప్పిన ప్రకారమే ముందుకు వెళ్ళాలా. కాబట్టి మనం కోఆర్డినేషన్ చేసుకుని మనకున్న పరిజ్ఞానం ప్రకారం మనం తెచ్చుకునే నిపుణులను తెచ్చుకుని డెఫినెట్ పని చేపిస్తున్నాం. మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, జూలై ఎండింగ్ ఆర్ ఆగస్టు ఫస్ట్ వీక్ నుంచి ఈ మరమ్మతులు పూర్తి చేయడానికి ఎంత త్వరగతిన అంత త్వరగతిన పూర్తి చేస్తాం, దాని వినియోగం తీసుకొస్తాం. ఎందుకంటే సంపద సృష్టించడం కూడా ముఖ్యమే. ఎందుకంటే అప్పులు కడుతున్నాం, అప్పులు ఎల్లకాలం కట్టలేం. ఏం ప్రభుత్వం ఉన్నా డెఫినెట్ దాని కింద ఉన్న 16,40,000 ఎకరాలకి నిజంగా ప్రత్యక్షం కాళేశ్వరం ఉపయోగం తీసుకొచ్చి నిజంగా తీసుకురావాలి అని ముఖ్యమంత్రి గారు ధ్యేయంతో ఉన్నారు. కాబట్టి ముందుకెళ్తున్నారు మేడం. దీంట్లో రాజకీయాలకు తావులేదు. కాకపోతే రైతులు ఇవాళ ఎటువంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎల్లీలో ప్రభావం వచ్చినా ఇంకోటి వచ్చినా ప్రత్యామ్నాయ మార్గాల దృష్ట్యా మనం ఇవాళ వరి చూడండి ఎట్లా పండించుకుంటున్నామో అన్ని రకాల ముందుకెళ్తున్నాం. ఎస్, కాళేశ్వరం నిజంగా ఇవాళ వాళ్ళు డిపిఆర్ మార్చి కాళేశ్వరం డిజైన్ మార్చి ఉపయోగంలో తీసుకొచ్చినారు. అది కూడా మన సంపదతో ముడిపడి ఉంది. తెలంగాణ సమాజం ఆస్తి కాబట్టి దానికి కూడా వెనకాడేది లేదని ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ క్వశ్చన్ వచ్చి రాజకీయాలు జరుగుతున్నాయి కాబట్టి ఓపెన్ ఛాలెంజ్ ఇవ్వడం జరిగింది. ఎన్డీఎస్ఏ తో ఇదే మాట చెప్పించండి అని ఈటెల రాజేందర్ గారికి బీజేపీ వాళ్ళకి చెప్పడం జరిగింది. అతో మేము ముందుకెళ్తాం, లేదా ఎన్డీఎస్ఏకి అప్పచెప్తాం ప్రాజెక్ట్ అని చెప్పి. కానీ వాళ్ళు ఎవరు స్వీకరించారు. ఎందుకంటే వాళ్ళు కూడా 81,000 పుస్తకాలు చదివిన ఒక ట్రాప్ లో పడుతున్నారు తప్ప వాళ్ళకంటూ వాళ్ళు డైరెక్ట్ గా ఇనిషియేటివ్ తీసుకోవాలని. ఇది ఇక్కడ బీజేపీకి ఉన్న డిఫరెంట్ పలుకుబడి మేడం. ఎందుకు చెప్తున్నా వైఖరి అనేది చాలా క్లియర్. ఎన్డీఎస్ఏ తీసుకుంటా అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా అంటుంది. మరి వాళ్ళ చేతిలో వాళ్ళు చట్టం చేసినప్పుడు తీసుకోవడానికి చెప్పించడానికి వాళ్ళ రాష్ట్ర యంత్రాంగానికి ఏముందో తెలియదు. ఇవాళ అల్టిమేట్లీ చెప్పడం ఒకటే మేడం, ఎవరు ఎటువంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ఇవాళ ప్రత్యామ్నాయ మార్గాల దృష్ట్యా మనం ఇవాళ దేవాదుల కానీ పాలమూరు రంగాట్లో గేట్ నెంబర్ 1 కానీ ఆల్రెడీ ఉన్న గేట్ వినియోగంలో తీసుకొస్తున్నాం, ముందుకెళ్తాం. బొట్టు నీరు కూడా వేస్ట్ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కంకరం కట్టుకుని ముందుకెళ్తుంది మేడం. ఓకే, రైట్ అండి. బొల్ల మల్లయ్య యాదవ్ గారు, మరి అప్పుడే 2023 నవంబర్ 1నే డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది, కొన్ని లోపాలు ఉన్నాయి అని చెప్పి. కాకపోతే మనకి వెంటనే ఎలక్షన్స్ వచ్చేసాయి కాబట్టి దాన్ని ఏం చేయలేదు. అసలు లోపాలు ఎందుకు వచ్చాయండి? దానికోసం కమిషన్ కూడా వేసారు కదా, బికాస్ కమిషన్ అని చెప్పేసి కమిషన్ కూడా వేసారు. కమిషన్ దేనికోసం వేసారు? నిర్మాణం గురించి వేసిరా, క్వాలిటీ కోసం వేసిరా, మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ కోసం వేసిరా, దేనికోసం వేసిరా తెలియదు. కాలయాపన జరిగింది, ₹1,00,00,000 ఖర్చు పెట్టారు, అసెంబ్లీలో చర్చ పెట్టారు. ఎందుకు చర్చ పెట్టారు? సిబిఐకి తీర్మానం కోసం చర్చ పెట్టారు. అందులో మీ సహచర మిత్రుడే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న అక్బరుద్దీన్ ఓవైసీ గారే దాని సారాంశం చదివారు కదా. దీంట్లో కొండం దవ్వి ఎలకలు పెట్టినట్టున్నది, బుట్ట దాఖలు చేసేటట్టే ఉంది ఈ రిపోర్టు. దీనివల్ల ప్రయోజనం ఏం లేదు, నయా పైసా ఛాయ్ తాగటానికి కూడా పనికిరాదు అని చెప్పేసి కన్క్లూడ్ చేసిరు కదా. కాబట్టి మేమేమంటున్నాం, మీకు ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే ఇది ప్రజాధనమే అనేది అందరూ ఒప్పుకుంటున్నారు. మేము ఎవరు జేబులో పెట్టారు. రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఏం చేసినా ప్రజాధనమే, ప్రజాధనమే. ఎవరు చేసినా, నరేంద్ర మోడీ గారైనా ఎవరైనా ఆ అధికారంలో ఉన్నప్పుడు వారి అనుభవాన్ని, వారి తెలివితేటలను ఉపయోగించి దేశ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపడతారు. ఆ క్రమంలో ఆ రోజు అవకాశం వచ్చింది. తెలంగాణ కొట్లాడిందే నీళ్ల కోసం, నీళ్లు తేవాలి. ఎప్పుడూ అడుగున పోతున్న గోదావరిని మనం నీళ్లు దేవలేమని చెప్పేసి వదిలేసారు. స్వాతంత్రం వచ్చిన 70 సంవత్సరాల నుంచి ఆ గోదావరి గురించి పట్టించుకోలేదు. కృష్ణా బేసిన్లో అటు నుంచి నీళ్లు వస్తున్నాయి, కిందికి పోవాలి కాబట్టి డ్యాములు కట్టిరు. అయినా తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగింది. ఈ అన్యాయాన్ని మనం పూరించాలని అంటే, నష్టాన్ని పూర్తి చేసుకోవాలనుకుంటే
గోదావరి ప్రత్యామ్నాయం అని చెప్పేసి గోదావరి అడుగున పోతున్న గోదావరిని పైకి నీళ్లు తీసుకురావడం కోసం పంప్ హౌజులు ఏర్పాటు చేసి దానికి కాళేశ్వరం ప్రాజెక్టుగా పేరు పెట్టి నామకరణం చేసి 3 సంవత్సరాలలో తీసుకొని వచ్చి ఇవాళ తెలంగాణని సస్యశ్యామలం చేయడానికి ఉపయోగంలోకి వచ్చింది. సరే, మనం మామూలుగా చిన్న ఇల్లు కట్టినా కానీ ఏ ప్లంబర్ ఇష్యూస్, ఎలక్ట్రికల్ ఇష్యూస్, వేరే ఇష్యూస్ వస్తే వాటిని రిపేర్ చేసుకుంటాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు 200 కోట్లు పెట్టి అడావుడికి ఇల్లు కట్టింది, అందులో ఇష్యూస్ రావట్లేదు, వస్తాయి. కాబట్టి రిపేర్ చేసుకోవటం అనేది ఆనవాయితీగా మెయింటెనెన్స్ పీరియడ్ ఉంటుంది. కాంట్రాక్టర్ ఏదైతే పూర్తి చేసిండో ఒక సర్టెన్ పీరియడ్ వరకు అగ్రిమెంట్ లోనే ఉంటుంది. ఏ రిపేర్ వచ్చినా ఏది వచ్చినా అది నీదే బాధ్యత అని చెప్పేసి కాంట్రాక్టర్ ఒక కండిషన్ పెడతారో ఆ కండిషన్ ప్రకారం ఆయన మెయింటెనెన్స్ పీరియడ్ లో ఉంది ఇది. మీరు ఎవరైతే కాంట్రాక్టర్ గా ఉన్నాడో మెగా ఓల్డ్ కానీ ఎల్ఎన్టీ ఓల్డ్ కానీ ఇప్పుడు వాళ్ళు మీకు టచ్ లోనే ఉన్నారు కదా, వాళ్ళకి వేరే కాంట్రాక్టర్ కూడా ఇచ్చారు కదా, మీరు పూర్తి చేసిన ఈ వర్క్ ని మీరే కంప్లీట్ చేయండి డ్యామేజెస్ ని అని చెప్పేసి వాళ్ళు గొప్ప చెప్పినా కానీ వాళ్ళ మెయింటెనెన్స్ పీరియడ్ లో పూర్తయ్యే పని ఇన్ని రోజులు ఎందుకు పడవగా పెట్టేసిరు, గాలికి వదిలేసిరు, రాజకీయం చేస్తున్నారు? ఎవరు మాట్లాడినా డిబేట్లలో లేకపోతే ప్రజా వేదికలలో ఏం మాట్లాడుతున్నారు? కాళేశ్వరాన్ని ఒక బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు, రాజకీయం కోసం వాడుకున్నారు. దురదృష్టవశాత్తు ఎన్నో వచ్చింది, కరువు కాటకాలు మొదలైనవి. ఈ కరువు కాటకాలలో మరి ప్రత్యామ్నాయం ఏంది? ఇప్పుడు సోదరుడు కృష్ణతేజ గారు కూడా అంటున్నారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు. ఏమున్నాయి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు? నీళ్ళనైతే తీసుకురాలేం కదా. ఒకవేళ మీకు అకస్మాత్తుగా వర్షాలు వచ్చినా డ్యాములు నిండినా చెరువులు నింపకపోతే డ్యాములలో నీళ్లు దేనికి పనికి వస్తాయి? చెరువులు కూడా ప్రత్యామ్నాయంగా నింపుకోవడానికి ఎప్పటికో వచ్చినా అప్పుడు ఫ్లడ్ ని బయటకు తోడుతూ చెరువులు నింపుకుంటే చెరువులు ఫుల్ స్టోరేజ్ అయి ఉంటాయి. అదే రకంగా కాలువల ద్వారా నీళ్లు ప్రవహిస్తాయి, డ్యామ్లో నీళ్లు ఉంటాయి, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది, రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీరు ఎంతసేపు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా కాళేశ్వరం మీరు వినియోగంలో లేకపోయినా పర్లేదు వచ్చే సంవత్సరం చూసుకుంటాంలే అని చెప్పేసారంటే ఈ రోజు ఉన్న అవకాశాన్ని వదిలిపెట్టి రాజకీయాల కోసం మాట్లాడితే రైతులైతే ఇబ్బంది పడాలి కదా. కాళేశ్వరం ఉండగా కూడా మీరు పంప్ హౌజులు ఆన్ చేయకపోతే రైతులందరూ మూకుమ్మడిగా మేము పంప్ హౌజులు ఆన్ చేయాల్సి వస్తుంది అని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తే మొన్నటి వేసవికాలంలో పంప్ హౌస్ గవర్నమెంటే ఆన్ చేసింది. దానివల్ల చివరి భూములకు నీళ్లు వచ్చినాయి, పంటలు కొద్ది వరకు కాపాడుకోగలిగారు. ఇప్పుడు అసలు ప్రత్యామ్నాయంగా వర్షాకాలమే ఈ రకంగా ఉంది, గ్రౌండ్ వాటర్ పోయింది మొత్తమే. బోర్లు ఒకప్పుడు 10 సంవత్సరాల వరకు బోర్ బావులకి బోర్ బండ్లకి డిమాండే లేదు, తుప్పు పట్టిపోయినాయి, వేరే దేశాలకు పోయి వ్యాపారం చేసుకున్నారు. కానీ ఈ రోజు ఒక ఊర్లో ఒక బోర్ పాయింట్ కోసం పోతే రైతులు అడ్డగించి 10 రోజుల వరకు వాళ్ళ పొలాలలో బోర్లు వేయించుకోవడానికి బోర్ బండిని బయటకు ఊర్ల నుంచి బయటకు రానియట్లే. అటువంటి డిమాండ్ ఏర్పడ్డది. ఒకప్పుడు 500 ఫీట్లు 600 ఫీట్లు మనం లోపలికి వేసినా కానీ నీళ్లు పడని పరిస్థితి ఉన్నాయి. ఒక బోర్ వేయించుకోవడానికి ఎకరాల కొద్ది భూమి అమ్మిన అనుభవాలు ఉన్నాయి మన తెలంగాణలో. 100 ఎకరాలు ఉన్నాయని హైదరాబాద్ లో వచ్చి తాపీ మేస్త్రిగా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ సస్యశ్యామలం కావాలనే ఉద్దేశంతో నీళ్లే ప్రధానం అని చెప్పేసి నీళ్ల కోసం ప్రత్యామ్నాయంగా 3 సంవత్సరాలలో అతివేగంగా అనుభవజ్ఞులను పెట్టేసి ప్రాజెక్టును పూర్తి చేస్తే దాన్ని రాజకీయం చేయాలనే ఆలోచన చేయటం ఎంతవరకు సబబు? కాబట్టి ఇప్పుడు మీ దగ్గర అవకాశం ఉంది, ఎవరిచ్చిరు ఏంటిది అనేది కాదు, ప్రత్యామ్నాయంగా ఇప్పుడున్న పరిస్థితులలో మన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీరు ఒక పంటలకే కాదు నీళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది రేపు. అన్ని కూడా సమస్యలు తీరాలనంటే కాళేశ్వరాన్ని మనం తప్పకుండా కూడా రిపేర్ చేయించుకోవాలి. ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఆన్ చేసుకుంటూ వచ్చే నష్టం లేదని చెప్పేసి ఇంజనీర్లు చెప్తా ఉన్నారు. దాన్ని కట్టిన మాజీ నీటిపారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు గారు కూడా చెప్తున్నారు. ఎందుకంటే వారి నేతృత్వంలో వారి పర్యవేక్షణలో ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది కదా. ఇన్ని రకాలుగా తర్వాత కూడా మీరు కాదు ఖచ్చితం ఎవరు మాట్లాడితే వాళ్ళని ఒక భూషిక చూపించో దోషిగా నిలబెట్టాలన్న ప్రయత్నం చేయడం అనేది మంచిది కాదు. వెంటనే ప్రభుత్వం ఈ భేషజాలకు పోకుండా వెంటనే రైతులకు నీళ్లు ఇవ్వడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి ఇప్పుడు పైనుంచి వస్తున్న వరదని ఎప్పటికప్పుడు ఒడిచి పట్టడానికి కిందికి వృధాగా పోకుండా మళ్ళీ వృధాగా 4 రోజుల తర్వాత చేయగలిగేది ఏం లేదు. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి వస్తున్న పై వరదని వెంటనే తోడి స్టోర్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. దానికి సంబంధించిన పన్ను మొదలు పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది. ఓకే, లక్ష్మీనారాయణ గారు, మరి అసలు కాళేశ్వరం పునరుద్ధరణలో ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మరి మీ పార్టీ విమర్శిస్తోంది. కాకపోతే అంటే ఖరీఫ్ సీజన్ రైతన్నలకు ఎంత అవసరమైన కాలంలో మాత్రమే గుర్తొచ్చిందా ఈ ప్రాజెక్టులు ఇలా రిపేర్లు చేయాలి, లేకపోతే ముందు నుంచి ఒక ప్లాన్ అంటూ అంటే ప్రతిపక్షంగా మీరు కూడా ఏం ఆలోచించలేదా అండి? ఒకటి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీగా కానీ మరి అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీల సహకారాన్ని పూర్తిగా అందించింది. రెండో విషయం ఏంటంటే డ్యామ్ సేఫ్టీ అథారిటీ రికమెండేషన్స్ మరమ్మతుల విషయంలో మొదటి నుంచి కూడా 2023 నవంబర్ నుంచి కూడా 3 తడవలు ఇచ్చినాక కూడా 3 సీజన్లు
అంటే పనిచేయడానికి అనువైనటువంటి సమయం జనవరి నుంచి జూన్ వరకు 24, 25 కావచ్చు, 24, 25, 25, 26 మనకు 23, 24 కూడా ఈ రకంగా మనకు అవకాశం వచ్చింది. అవునండి, 3 ఏళ్ళు 3 సీజన్లు అవకాశం వచ్చింది. 3 సీజన్లలో ఎన్డీఎస్ఏ చెప్పాలి కదా చెప్పాలని అంటే ఎన్డీఎస్ఏ చెప్పింది కదండి, రికమెండ్ చేసింది కదండి మరమ్మతులు చేపట్టాలనేటువంటిది. మరి దీనికి అవసరమైన జియోగ్రాఫికల్ సర్వే కానీ జియో టెక్నికల్ టెస్ట్లు కానీ ఇవన్నీ చేపట్టి మరమ్మతులు చేపట్టమని చెప్పింది కదా. దాన్ని ఫాలో కాకుండా దాన్ని తుంగలో దొక్కి ఇవాళ ఎన్డీఎస్ఏను చెప్పండి అని అంటే అది అంటే తను తప్పించుకోవడం, తన బాధ్యతను విస్మరించినటువంటి వ్యవహారాన్ని, నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి వ్యవహారాన్ని కప్పుపుచ్చుకోవడానికి ఎన్డీఎస్ఏను చూపించడం అనేటువంటిది చాలా తప్పు. ఎన్డీఎస్ఏ ఆల్రెడీ రికమెండెడ్, ఇప్పుడు కాదు, మీరు అధికారంలోకి రాకముందు ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా రికమెండ్ చేసింది. ఆ రికమెండేషన్స్ నువ్వు పక్కన పెట్టడం ఇవాళ శాపమైంది కదా. ఇక్కడ సరే మిత్రుడు బొల్లం మల్లయ్య యాదవ్ గారు వారు అంటే గతంలో 36,000 కోట్ల ప్రాజెక్టును, 11,000 కోట్ల పనులు పూర్తయినటువంటి ప్రాజెక్టును, 3,400 పైన మెగావాట్ల విద్యుత్ ఖర్చుతోని మెయింటెనెన్స్ అయ్యేటువంటి ప్రాజెక్టును 8,500 మెగావాట్లకు తీసుకొచ్చిండ్రు. 36,000లో మరి 11,000 ఖర్చు పెడితే మరి 25,000 కోట్లు మరింత ఖర్చు పెడితే అయిపోయేటువంటి ప్రాణహిత చేయవలను 1,30,000 కోట్లకు తీసుకొని పోయిండ్రు. దీని వెనుక ఉద్దేశం ఏంది అనేటువంటిది. మరొకటి ఏంటంటే అప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు వేసినటువంటి ఇంజనీర్లు ఇది ఇక్కడ ఫ్యూజబుల్ కాదు, అనువైంది కాదు అని చెప్పినక్కడ కూడా మరి అక్కడ చేసారు. ఎందుకు చేసారు? స్థలం మార్చి రీడిజైన్ చేసి పేరు మార్చి మరి కొత్తగా దాని ఎస్టిమేషన్ అంచనాలు పెంచి దాంట్లో కమిషన్లు దండుకున్నందుకోసం వాళ్ళు చేసారు. మన దురవస్థ గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ, గత ప్రభుత్వం ఏదైతే వాళ్ళు స్థలం మార్చి మనను తెలంగాణ ప్రజలను నీళ్ల పేరు మీద దోసుకున్నటువంటి పరిస్థితి. మరి ఈ ప్రభుత్వం వాళ్ళు చేసి వాళ్ళని ఎత్తి చూపాలని చెప్పి కనీసమైన రిపేర్లు చేయకుండా ఈ రకమైనటువంటి దుర్భిక్ష పరిస్థితుల్లో మనము ఇంత ఖర్చు పెట్టినటువంటి ప్రాజెక్టును మరి మనకు నిరుపయోగంగా ఉంచే విషయంలో ఈ ప్రభుత్వం యొక్క రాజకీయపరమైనటువంటి ఆలోచన ఇవాళ రైతాంగానికి శాపంగా పరిణమించినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఎంతవరకు సమంజసం? ఇది ఈ రకమైనటువంటి దృష్టికోణం ఏమాత్రం సబబు కాదు. ఆ రోజు ప్రధానమంత్రి చెంతకు ఒకవేళ ప్రాణహిత చేవేలకు సంబంధించి 5,000 ఎకరాలు సబ్మర్జ్ అయ్యేటువంటి అవకాశం ఉంటే 152 ఫీట్ల ఎత్తుకు ఏదైతే అవకాశం ఉండిందో దాన్ని ఆ రోజు ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్ళలేదు. వారి ఉద్దేశం ప్లేస్ మార్చాలా, పేరు మార్చాలా, అంచనాలు పెంచాలా, దాని నుంచి అందుకోవాలి. ఇవాళ తెలంగాణకు ఈ 2 ప్రభుత్వాలు కూడా చేసినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ఇవాళ రైతాంగం అనుభవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కరువు పరిస్థితులలో ఉపశమనం కలిగించాల్సింది దాని పేరు మీద చేసినటువంటి అప్పులకు వడ్డీలు కడుతూ మరి దాని నుంచి కనీసమైనటువంటి ప్రయోజనం కూడా పొందలేనటువంటి దుస్థితికి వీళ్ళు కారణం. కృష్ణతేజ్ గారు, మరి ఈ 2.5 ఏళ్ళు ఏం చేశారు? 3 సీజన్లు వచ్చాయి, మరి ఏం చేశారు? నిజంగానే మరి 1,00,000 కోట్లు అనేది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అన్నారు, కానీ రిపేర్లతో ఏదైనా సరే సాధ్యం అవుతుంది కదండి ఎంతో కొంత చేస్తే. అసలు ఆ ప్రయత్నం అంటూ ఏమైనా చేశారా? అలాగే మంచి క్వశ్చన్ ఇప్పుడు పెద్దలు కూడా ఇందాక ఇప్పుడు చెప్పడం జరిగింది. ఎస్, ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎక్కడ అరైజ్ అవుతుంది? ఇప్పుడు వరద నీరు నిజంగా పైన వరద నీళ్లు వస్తున్నాయంట, వరద నీరు వాడుకోమని ఇవాళ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మాట్లాడుతుంటే కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. మనం బేసిక్ అర్థం చేసుకోవాల్సింది మేడిగడ్డలో ఇవాళ డెఫినెట్లీ అదొక బ్యారేజ్, దాంట్లో లిఫ్ట్ చేయాలా, లిఫ్ట్ చేసి నిజంగా వాడుకోవాలంటే మేడిగడ్డకి కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా వాడుకోవాలి మేడిగడ్డలో ఉన్న వాటర్ ని.
ఆ కన్నెపల్లి పంప్ హౌస్ కి మేడిగడ్డకు ఉన్న డిస్టెన్స్ సుమారు 8 కిలోమీటర్లు. ఇవాళ మేడిగడ్డలో నిజంగా మనం ఒక 4 టీఎంసీ వాటర్ పెట్టి కన్నెపల్లి పంప్ హౌస్ రాక మోటార్ రాక హెడ్ లెవెల్ లాగా వాటర్ వస్తేనే అప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి మనం వాడుకోవచ్చు. ఇవాళ మేడిగడ్డలో నిజంగా వాటర్ నిలిపొద్దు, 3-4 టీఎంసీ నిలిపే ప్రత్యయం అక్కడ వాతావరణం లేదని ఎన్డీఏసీ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒకవేళ నింపితే మొత్తం ప్రోడక్ట్ మనుగడికే ప్రమాదం. ఫర్గెట్ అబౌట్ మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, దాని తర్వాత వచ్చే అంత మొత్తం తదుపరి క్యాచ్మెంట్ మొత్తం మునిగిపోయే ప్రమాదం ఉందని వెరీ క్లియర్గా రిపోర్ట్ సమ్మరీ, ఎగ్జిక్యూటివ్ సమ్మరీలోనే ఉంది. నేను ఎందుకు చెప్తున్నానంటే మేడం, ఇవాళ ఉపయోగం తీసుకురావాలంటే మనం మేడిగడ్డతో పాటు దెబ్బతిన్న కన్నెపల్లి పంప్ హౌస్ తో పాటు అన్నారం, లక్ష్మీ పంప్ హౌస్ ఇలా అక్కడ అన్న చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్తేనే అది డెఫినెట్లీ దీర్ఘకాలిక ప్రయోజనాలకు వస్తుంది. అంతే తప్ప వాటర్ నిలబెట్టాలి కదా మేడం. వాటర్ నిలబెట్టి మేడిగడ్డ నుంచి అన్నారం లిఫ్ట్ చేయాలి. అంటే మేడిగడ్డ అన్నారం గేట్లు ముయ్యాలా, మేడిగడ్డ నుంచి అన్నారం పోకుండా వాటర్ ఒక 4 టీఎంసీ నిలబెడితేనే అప్పుడు ఆ వాటర్ కన్నెపల్లి ద్వారా నింపడానికి వస్తుంది. ఒకవేళ మనం వాటర్ నింపితే ఆ మొత్తం ఇంకా కూడా కుంగిపోతుంది. అందుకే జియోలాజికల్ సర్వే చేయలేకుండా మన 81,000 పుస్తకాలు చదివిన ఒక మాజీ ముఖ్యమంత్రి గారు కట్టినారు. అది ఆయనకు కూడా తెలుసా విషయం. అందుకే అసెంబ్లీలో చర్చ రమ్మంటే రావటం లేదు. నేను చెప్పడం కాదు, ముప్పగతిగా చెప్పడం కాదు, సాక్షాత్ ఎన్డీఎస్ఏ ఇచ్చిన ఫైనల్ రిపోర్ట్ అనే ఉంది మేడం. సరే అండి, మరి డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ అప్పుడు 2023 నవంబర్ 1 ఎవరు చేయాలా? జియోలాజికల్ టెస్ట్లు సర్వే ఎవరు చేయాలా? జియో టెక్నికల్ సర్వే టెస్ట్లు ఎవరు చేయాలా? మరమ్మతులు ఎవరు చేయాలా? ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఎవరు ఇంప్లిమెంట్ చేయాలి? అది ఎవరి బాధ్యత? మరి ఆ బాధ్యత నిర్వహించకుండా ఇవాళ సాకులు చెప్పే ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు మన లక్ష్మీనారాయణ గారు కూడా చెప్పుకుంటాం మేడం. ఇప్పుడు చెప్పేది ఏంటిదంటే ఎవరు బాధ్యత నిర్వహించాలి? ఎస్, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత నిర్వహించాలా. కానీ ఎవరు ఎట్లా నిర్వహించాలా? మనం ఎన్డీఎస్ఏ చట్టం 2021 ఎన్డీఎస్ఏ సలహా సూచనల ప్రకారమే ముందుకెళ్లాలా. అంతేగాని మనకున్న పరిజ్ఞానం సలహా సూచనల ప్రకారం ఎంతవరకు ముందుకు వెళ్లారనేది ప్రశ్న. అదే మేడం, ఇప్పుడు జియోలాజికల్ సర్వే మనం మేడిగడ్డ నుంచి మొదలు పెట్టుకుని అన్నారం, సుందిల దాకా మనం చేసుకుంటూ వెళ్తున్నాము. అది దానికి అనుకూలంగా మనం తీసుకొచ్చినాము. ఏం చేసిండ్రు? సర్వేలు చేసిండ్రా? టెస్టులు చేసిండ్రా? అదే విషయం చేపట్టిండ్రా? అన్నారం సుందిల్ల మైనర్ రిపేర్స్ కదా. మేడిగడ్డ ఒకవేళ మేజర్ రిపేర్ అయితే అన్నారం సుందిల్ల మైనర్ రిపేర్ కదా. ఇవాళ మేడిగడ్డ గేట్లు ఓపెన్ ఉంచినా కూడా మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేసుకుంటే ఈ అన్నారం సుందిల్ల మైనర్ రిపేర్లతో ఒకవేళ ఆ గేట్లు మూసించేటువంటి స్థితిని మీరు నిర్మాణం చేసిండ్రా? ఎన్డీఎస్ఏ రికమెండేషన్స్ మీరు అమలు చేసిండ్రా? ఎందుకు చేయలేదు? ఇక్కడే మెరిట్ లో ఉందన్న. మంచి క్వశ్చన్ అడిగినారు. ఇదే మా ముఖ్యమంత్రి గారు మన ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పడం జరిగింది. మేడిగడ్డ మేజర్ రిపేరే, కానీ అన్నారం సుందిలని ఇగ్నోర్ చేయొద్దని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో చాలా మీరిచ్చిన రిపోర్ట్ చాలా క్లుప్తంగా ఉంది. ఎందుకంటే అక్కడ కూడా వాళ్ళు చేసిన సీక్వెల్ ఫైల్ ఫౌండేషన్ అంటే జియోలాజికల్ సర్వే మామూలు భాషలు చెప్పారంటే అది చేయలేదు. ఇదే టెక్నాలజీ పరంగా కట్టినారు. కాబట్టి మనం వెయిట్ అది మొయ్యలేదు. అన్నారం సుందిల బ్యారేజ్ కూడా దానికి కూడా మన సుదీర్ఘ మరమ్మతులు చేయాలని ఎన్డీఎస్ఏ రిపోర్ట్లు ఉంది. ఇప్పుడు మీరు ఎంతకాలమని మనం ఇందాక అర్చన గారు అడిగినారు. ఎస్, ఇది ఇంకా మామూలుగా ఉంటే వచ్చే సీజన్ లోపల దీని మరమ్మతులు పూర్తి చేసి మేడిగడ్డను నిజంగా ఉపయోగం తీసుకొద్దాం. సాధ్యమైన తర్వాత అన్నారం సుద్దిలో కూడా మనం మరమ్మతులు చేద్దామని ముఖ్యమంత్రి గారు నిన్నగా మొన్న కూడా చెప్పినారు మేడం. కాకపోతే ఇప్పుడు ఇందాక మల్లయ్య యాదవ్ గారు మాట్లాడుతూ చాలా మంచి క్వశ్చన్ అడిగినారు. డెఫినెట్లీ ఎల్ఎన్టీ నిజంగా దీనిలో భాగస్వామ్యం చేయొచ్చు కదా, కట్టిన నిర్మాణ సంస్థదే బాధ్యత కదా అని మా ముఖ్యమంత్రి గారు కూడా నిన్నగా మొన్న అదే చెప్పడం జరిగింది. ఎల్ఎన్టీ కట్టిన సంస్థ. హరీష్ రావు గారు నిజంగా ఇవాళ ఆయన చిత్తశుద్ధి ఆ కట్టిన సంస్థతోని సబ్ వెండర్షిప్ తీసుకోపించి నిజంగా తెలంగాణ సమాజానికి ఉదాహరణగా నిలబెట్టాలని చెప్పి అది కూడా మనం మాట్లాడము. ఎందుకంటే మనకు కావాల్సింది కమిషన్ తప్ప మనకు కావాల్సింది ఒక శాంటిటీ చిత్తశుద్ధి బాధ్యత తీసుకోలేము. రాజకీయాలకు నిజంగా నీళ్లు వాడుతున్నాం తప్ప తెలంగాణ సమాజానికి ఎట్లా అంకితం చేయాలని ఎవరికి మనకు ఉద్దేశాలు ఉండవు. ఎందుకు దానిపైన మాట్లాడారు మేడం? ఇవాళ అందరూ కూడా బాంబులని మాట్లాడతారు, లేదా మిడిమిడి గారు ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నది మీరండి, ఏదైనా చేయగలిగింది మీరండి. అదే మంచి క్వశ్చన్ అర్చన గారు. ఇప్పుడు అధికారం ఉంటే మనం ఎల్ఎన్టీతో ఫైట్ చేస్తుంటే ఇదే విషయంపై రాజకీయాలు చేసింది ఎవరు? మొదటి సంవత్సరంలో మీకు తెలుసు, నాకు తెలుసు, లక్ష్మీనారాయణ కూడా తెలుసు. ఎల్ఎన్టీ నిజంగా వ్యాపారం చేయకుండా ఇక్కడ బెదరగొడుతున్నారని చేస్తున్నారు. ఇవాళ ఎల్ఎన్టీని తీసుకొచ్చి వాళ్ళ బాధ్యత నిర్వహించమనండి. డెఫినెట్లీ తెలంగాణ సమాజం కూడా హర్షిస్తుంది కదా. వాళ్ళ డబ్బులు సేవ్ చేస్తున్నాం మనం అట్లానే మనం చేయం. ఎందుకంటే NBA చదువు పుస్తకాలు చదివినా కాబట్టి అంత పరిజ్ఞానం అంత తెలివి వాడాలి, అతి తెలివి. ఇప్పుడు అల్టిమేట్లీ నేను చెప్పాల్సింది ఒకటే మేడం, 16,80,000 ఎకరాలు ఈ యొక్క ఆయకట్టు కిందకు వస్తుంది, కాళేశ్వరం కింద. దాని కింద ప్రత్యామ్నాయ మార్గాలు మనం ఆల్రెడీ కొన్ని నడుపుతున్నాము. కానీ ఇది వినియోగం తీసుకురావాలంటే డెఫినెట్లీ అన్నారం సుందిలను కూడా ఇగ్నోర్ చేయకుండా
దాంట్లో కూడా దింపాల్సిన వాతావరణం వస్తుంది కాబట్టి ఆ పంప్ హౌస్ కూడా డెఫినెట్లీ మునిగిపోనీయకుండా ముందుకెళ్ళి వచ్చే ఖరీఫ్ రాక రబీ రాక మేము దీన్ని రిపేర్ చేస్తామని మేము 2 సార్లు ముఖ్యమంత్రి గారు చెప్పినారు. ఒకటి ఇక్కడ ఉన్న మా మీడియాకి చెప్పినారు, ఇంకోసారి అక్కడ ఉన్న పార్టీలో ప్రతినిధులకు చెప్పినారు. ఎందుకంటే ఇక్కడ మేము భయపడి ఎరికపోయేది లేదు మేడం, ఏది కూడా మేము ఉన్నట్టు చెప్తున్నాం. ఇంకోటి పట్టుసీమ గురించి హరీష్ రావు గారు మాట్లాడతారు. పట్టుసీమ కట్టినప్పుడు అంట ఆ రోజు తెలంగాణ ఇప్పుడు ఆంధ్ర ప్రభుత్వం తోడుకెళ్ళిపోతున్నారు. పట్టుసీమ కట్టితే 2015 ఆ ఒక బీఆర్ఎస్ హయాంలో ఆ రోజు తోడుకపోతుందే సుమారు 14 టీఎంసీ యావరేజ్ తోడుకపోతుండే. ఇరిగేషన్ మంత్రిగా ఉంది హరీష్ రావు గారు, ఆయన మౌనం వహిస్తారు. ఇప్పుడు తెలంగాణ సమాజంలో రైతులను భయాందోళనకు గురి చేయాలని పట్టుసీమ ద్వారా కూడా ఏపీ తోడుకెళ్ళిపోతుంది. ఇక ముఖ్యమంత్రి గారు మౌనం తీస్తున్నారంటే ఏం మాటలు, ఎక్కడ పోతున్నాయి, తెలంగాణ సమాజం ఏం కావాలి. కాబట్టి అసెంబ్లీకి రమ్మంటున్నాం మేడం. ఇప్పుడు మనకి ఇలా రాజకీయం కాదు, డెఫినెట్ దమ్ము ధైర్యం అంటే 2 మాటలు. ఒకటి అసెంబ్లీ చర్చకు రండి, లేకపోతే ఎల్ఎన్టీ సబ్‌లీడర్‌షిప్ తీసుకొప్పించండి. మీకు నిజంగా ఒకటి కనిపిస్తుంది అంటే ఎన్డీఎస్ఏ సలహాలు సూచనలు మేము ఇంప్లిమెంట్ చేస్తుంటే మా మీద నమ్మకం లేదు, మీరు నిర్మాణ సంస్థకే ఇస్తాము, మీ ఎన్డీఎస్ఏకి ఇస్తాము, మరి రండి ముందు తీసుకెళ్ళండి, అది చేయరు. మరి మమ్మల్ని ఏం చేయమంటారంటే అది చేయరు. పోయి వెళ్ళి విజిట్ చేయండి అంటే అది రాజకీయ పరిజ్ఞానం చేస్తారు. కాబట్టి అల్టిమేట్లీ ఒకటే, రైతులకు భయాందోళన గురి కాకుండా ఎల్లిన ప్రభావం దృష్ట్యా రైతులకు పక్ష నిలబడాలని ముఖ్యమంత్రి గారు పాలబోరు నుంచి మళ్ళీ ఇంకో సభకు తరపున మాట్లాడతారు. అట్లనే దేవాదరపు కూడా చూడండి, కింద రిజర్వాయర్లు నింపడం జరుగుతుంది. ఇవాళ ప్రాజెక్ట్ మార్చిరు, డిపిఆర్ మార్చినారు, గ్రావిటీతో వచ్చేది నిజంగా లిఫ్ట్ చేసుకుంటారు. ఇవన్నీ ముగిసిపోయిన మేము చర్చలు. అల్టిమేట్లీ కావాల్సింది ఏంటిది, డ్యామ్ ఉపయోగంలోకి రావాలి. ఇల్లు కట్టిందా మేము కట్టిందా కాదు, ఉపయోగంలోకి వస్తే కింద ఉన్న ఆయకట్టుకు నిజంగా నీళ్లు వస్తాయి, ఆ దాని సంపద సృష్టించబడుతుంది. ఆ సంపద సృష్టించాలంటే నిజంగా ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వంతో తోడ్పాటు కావాలి మేడం, లేకపోతే ఇట్లానే రాజకీయం ఉంటుంది. అల్టిమేట్లీ రైతు మళ్ళీ మనం పాలబోరు వలసలు చూడాల్సి వస్తుంది, రైతు ఆత్మహత్యలు చూడాల్సి వస్తుంది, రైతుల భయాందోళనకు గురి చేస్తాయి. ఇంత నేను చెప్పదలుచుకుంది మేడం. ఓకే, మల్లయ్యదేవి గారు, మరి అంటే అటు భద్రతకి కూడా అభ్యంతరాలు, ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతులకు కూడా మేలు జరిగేలా ఎలా మీరైతే ఏం చెప్తారండి? మరి ఇప్పుడు మాకంటే బాగా అవగాహన ఉండుంటే ఆ రోజు మేము రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో అధికారం ఉన్నది బీజేపీయే. అనుమతుల కోసం తప్పకుండా కేంద్ర అనుమతుల కోసం పర్యావరణ కానీ ఇతరత్ర కానీ డిపిఆర్ మంజూరు చేసేది వాళ్లే. అభ్యంతరాలు ఉంటే మేము చేసేది కరెక్ట్ కాదు, మీరు ఇక్కడే కట్టండి అని చెప్పేసి ఆంక్షలు పెట్టచ్చు కదా. వారి ఆధ్వర్యంలోనే కదా కేంద్ర ప్రతినిధి బృందం కూడా వచ్చి మెచ్చుకుంది. ఇది భారీ ప్రాజెక్టు, ఇంత త్వరితగతిన పూర్తి చేసిన ఘనత కేవలం కేసీఆర్ గారిదే అని చెప్పేసి కేంద్ర ప్రతినిధి బృందం మంత్రులు కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇవాళ రాజకీయాల కోసం ఎప్పటికప్పుడు ఏదో రకంగా దాటవిధ సమాధానాలు చెప్పుకుంటూ రాజకీయాల కోసం మాట్లాడటం మంచిది కాదు. ఆ రోజు మామూలుగా తీసుకున్నదే కరెక్టు, రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ప్రాణాయిత చేవేళ్ల ప్రాజెక్టు కరెక్ట్ మీద కాదు అనేది తీరు. డెఫినెట్ గా ఒక్కళ్ళ లాభం కోసమో ఆడ మామూలుగా ఇంకేదో అని చెప్పేసి కేసీఆర్ గారు చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజానికం రైతాంగం బాగుపడాలనే ఒక లక్ష్యంతో చేసిన ప్రాజెక్టులో చిన్న మొన్న ఏమైనా పొరపాట్లు జరుగుతాయి. మీరు చేసినా, మేము చేసినా, మోడీ గారు చేసినా అన్ని 100% సక్సెస్ ఏం రావు. కానీ వాటిని సర్దిద్దుకోవటం ఎట్లా అనేది ఆలోచిస్తారు. కానీ ఇప్పుడు ఏ రకంగా బురదల్లాలన్నా, నెపం మోపాలన్నా, విమర్శించాలన్నా అని చెప్పేసి మాట్లాడటం అనిపించారు. మన ముందున్న ప్రత్యామ్నాయం ఈ రోజు తీసుకొచ్చుకున్న ప్రాజెక్టుని రిపేర్లు చేసి వాయబుల్ అని చెప్పి చెప్తా ఉంటే కాంట్రాక్టర్లను పెట్టి, ఎక్స్పర్ట్ ఇంజనీర్లను పెట్టి వాటిని వినియోగంలో తీసుకొచ్చుకొని రైతులకు నీళ్లు ఇవ్వాలి. తెలంగాణ ప్రజానికానికి నీటి సమస్య, నీటి ఎద్దరు రాకుండా చూడాలి. దానికోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఉన్నది. ఏకైక మార్గం ఇప్పుడు ఆ ప్రాజెక్టు వినియోగంలో తీసుకొచ్చుకొని అది పనికి రాదనుకుంటే భవిష్యత్తు ఇంకో 10-20 సంవత్సరాల వరకు దీన్ని వాడుకొని ఇంకో ప్రాజెక్టు కట్టడానికి మీరు ఇప్పుడే ప్రణాళికలు సిద్ధం చేయండి. ఎవరు అంటున్నారు? నిజంగా రేపు భవిష్యత్తులో ఇది పనికిరాదు, తాత్కాలికంగానే వాడుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటే ఇప్పుడు 100 స్పీడ్ లో పోని బండిని 40లో తీసుకుపోయి మెకానిక్ అనేది పెడతాం కదా. కాబట్టి ప్రత్యామ్నాయాల గురించి రైతులకు నష్టం జరగకుండా, తెలంగాణ ప్రజానికానికి ఇబ్బంది కాకుండా చూడాలి తప్ప ఇది పనికిరాదని ఒక మాటతో కొట్టేసి మీకు అధికారం ఉంది కదా అని చెప్పేసి మిగతా ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం అనేది రాజకీయాల కోసం మంచిది కాదు. మా వంతుగా మేము ఆ రోజు డ్యామ్ను కట్టాం కాబట్టి మా సేవలు ఏ రకంగా వాడుకుంటారో వాడుకోండి. హరీష్ రావు గారు ఆల్రెడీ చెప్పారు, మీరు చెప్పినందుకే మీరు మెయింటైన్ చేయండి అది ఇది అని అంటే ఓకే, నేను సిద్ధమే, వెంటనే దాన్ని వినియోగంలోకి తీసుకొని వస్తాను. అవసరమైతే దానికోసం నేను రాజకీయాలను కూడా తప్పించుకుంటూ చేయలేకపోతే అని చెప్పేసి చెప్పింది. మరి మామూలుగా మీరు అట్లీస్ట్ అడ్వైజర్ తీసుకోండి, ఇంజనీర్లు అడ్వైజర్ తీసుకోండి. ఆ రోజు ఉన్న కాంట్రాక్ట్ అంటే కట్టుబడి జరుగుతున్నప్పుడు ఎవరెవరైతే ఇంజనీర్లు సూపర్వైజ్ చేసారో, ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడ్వైజర్ తీసుకోండి. ఇప్పుడు కొత్తగా మీరు అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే వద్దు అని అంటున్నారో వాళ్ళని కూడా జాయింట్ కమిటీ పెట్టండి. మీరు వినియోగంలోకి తీసుకురావాలి, రైతులకు నీళ్లు ఇవ్వాలి. కానీ దీన్ని రాజకీయం చేసి ఎవరు మాట్లాడితే వాళ్ళని జైల్లో వేయకపోవడం తప్పైపోయింది, ఇప్పుడు జైలు వేస్తాం ఇంకోటి అని చెప్పానంటే పాపం నిన్న శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఎవరు ఇంటర్వ్యూ చేస్తే కంటిన్యూలు పెట్టుకున్నారండి. ఆ వయసులో మా కేవల్ని ఈ రకంగా అనుమానిస్తారా?
మేము నిస్వార్థంగా ఈ రాష్ట్ర ప్రజల కోసం పనిచేసిన ఉద్యోగం దానికంటే కూడా ఈ ప్రజలకు పనిచేయాలని ఒక ఆలోచనతో నిబద్ధతతో పనిచేసిన మమ్మల్ని ఈ రోజు శంకించడం మంచిది కాదని చెప్పేసి వారు ఆ వయసులో కంటిన్యూ పెట్టుకున్నారు అంటే ఇంతకంటే దురదృష్టం ఇంకోటి ఉండదు. కాబట్టి ఈ రోజు రాజకీయాలు ప్రధానం కాదు, ఎన్నికలు వచ్చినప్పుడు చూసుకుందాం. ముందైతే నీళ్లు ఇవ్వండి, రైతులకు నీళ్లు ఇవ్వండి, దానికి నీళ్లు వచ్చే. ఎండ లక్ష్మీనారాయణ గారు ఫైనల్ గా మీరేం చెప్తారండి? ఆ ప్రభుత్వం నిపుణుల సలహాలను పక్కకు పెట్టి భారీ కాస్ట్తోని ప్రాజెక్టు నిర్వహించి భారీ ఖర్చులతో మెయింటైన్ చేసేటువంటి రీతిలో ఈ తెలంగాణ ప్రజానికాన్ని ఇబ్బంది పెట్టింది. సరే, డబ్బులు పెట్టినాం, కట్టినాం. ఈ ఏదైతే ఉన్నటువంటి స్థితిని ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం వినియోగించడం విషయంలో 3 సీజన్లు 24 జనవరి నుంచి జూన్ వరకు మరమ్మతులకు అవకాశం ఉన్న సమయం, 25 జనవరి నుంచి జూన్ వరకు మరమ్మతులకు అవకాశం ఉన్న సమయం, 26 జనవరి నుంచి జూన్ వరకు మరమ్మతులకు అవకాశం ఉన్న సమయం, డ్యామ్ సేఫ్టీ అథారిటీ రికమెండేషన్స్ను ఏమాత్రం అమలు చేయకుండా మరి రాజకీయ దృక్పథంతో రాజకీయ దురాలోచనతోని దీన్ని కనీసం రిపేర్లు చేయకుండా వ్యవహరించి ఇవాళ రైతుల గోసబోసుకుంటున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇది బాధాకరం. మరి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ రకంగా ఉన్నటువంటి రాబోయేటువంటి కరువు కాటకాలు, చెరువులలో నీళ్లు లేనటువంటి పరిస్థితి, రిజర్వాయర్లలో నీళ్లు లేనటువంటి పరిస్థితి, భూగర్భ జలాలు అడుగట్టుతున్నటువంటి పరిస్థితి, కడిచూపు మేరలో మరి నదులలో ప్రవాహం పై రాష్ట్రాల్లో నుంచి వరద రూపంలో వచ్చి మన రిజర్వాయర్లో చేరేటువంటిది కనపడతలేనటువంటి పరిస్థితి. ఈ రకమైనటువంటి పరిస్థితులలో ఇక్కడ ఉన్నటువంటి కనీసమైనటువంటి ఫ్లోను ఏ రకంగా మనం ఇది చేసుకుంటామనేటువంటి మీద యుద్ధ ప్రాతిపదికన దీని మీద ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఏ రకంగా ఒకవైపు ఈ ప్రయోజనాలను కాపాడే దానికోసం ఆలోచన చేయడం, మరొకసారి నిపుణుల సలహాను తీసుకొని తాత్కాలికంగా ఏ రకంగా దీన్ని స్థితి నుంచి బయటపడగలుగుతాం అనేటువంటిది ఎటువంటి భేషజం లేకుండా ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రయత్నం ప్రభుత్వం చేయాల్సిన. ఎస్ అండి, ట్రూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఎండి లక్ష్మీనారాయణ గారు, థ్యాంక్ యూ సో మచ్ బొల్లం మల్లయ్య యాదవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ కృష్ణతేజ్ గారు ఇక్కడ మనకు న్యూస్ అనాలిసిస్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.